సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం కేశాపురంలో సత్యసాయి తాగునీటి పంపు హౌస్ వద్ద ఆకులు తింటూ వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గత 4 నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సుమారు 540 మంది ఉద్యోగులు 1000 గ్రామాల ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే సత్యసాయి తాగునీటి ప్రాజెక్టుకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి ప్రతి నెల వేతనాలు అందించినట్లు చూడాలని డిమాండ్ చేశారు. సత్యసాయికి రావాల్సిన నిధులను వెంటనే ప్రభుత్వం నుంచి సత్యసాయి స్కీమ్ రావాల్సిన నిధులను వెంటనే ప్రభుత్వం నుంచి సత్యసాయికి రావాల్సిన నిధులను వెంటనే ఓయ్ వాట్ ఓయ్ వాట్ ఓయ్ వాట్ ఓయ్ వాట్ కార్మికులు మాట్లాడుతున్నాము. సత్యసాయి కార్మికులకు వచ్చేసి గత 4 నెలల నుంచి వేతనాలు లేవు. అలాగే సత్యసాయి స్కీమ్కి వచ్చేసి గత ఏప్రిల్ నుంచి కూడా నిధులు లేవు. గత సంవత్సరం అయితే ఈ ప్రభుత్వం మన బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చేసి గత సంవత్సరంలో 2024లో వచ్చేసి 30 కోట్లు ఇచ్చింది. అది వచ్చేసి ఒక సంవత్సరానికి మాత్రమే సరిపోయింది. ఇప్పుడు 2024, 25, 26 గాను ఇక్కడ బడ్జెట్లో వచ్చేసి వీళ్ళు కేవలం సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్కి 13.7 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఇది ఎక్కడ కాదు. కాబట్టి ఈ సత్యసాయి స్కీమ్ని మీ ఉద్దేశాలు ఏమిటో మాకు అర్థం కావడం లేదు. గత 2020కి ముందైతే ఒక నెలకే మరి 2 కోట్లు పైచిలకు మరి ఒక నెలకే మరి వేతనాలకు కానీ స్కీముకు కానీ మీరు ఇచ్చినారు. కానీ ఇప్పుడు మాత్రం 13 కోట్లే సంవత్సరానికంతా ఇవ్వడం వల్ల ఇది చాలా అన్యాయము, అక్రమము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు, అధికారులు ఈ సత్యసాయి స్కీమ్ నడుపుకోవడానికి ఎంత అయితే అవుతుంది, తగుమాత్రం బడ్జెట్ అయినా కూడా ఒక సంవత్సరానికి 35 కోట్లు అవుతుంది. తర్వాత వచ్చేసి ఈ స్కీమ్ కూడా వయసు ఎక్కువైంది. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల దాకా ఈ స్కీము నడుస్తూనే ఉంది. దిగ్విజయంగా నడిచింది. బాబా గారి ఆశయ సాధన కోసం మేమంతా కూడా కష్టపడి ప్రజలకు అందరికీ నీళ్ళు ఇస్తున్నాం. ప్రజలకు కూడా ఈ నీళ్ళు అంటే చాలా అభిమానము. ఈ నీళ్ళు లేకపోతే కూడా అనేక గ్రామాల్లో త్రాగునీరు కూడా లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు, మరి అలాగే తండ్రి సీఎం గారు వీళ్ళంతా కూడా మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని సత్యసాయికి మరి ప్రత్యేకమైన బడ్జెట్ కానీ లేదా ఈ స్కీమ్ నడుపుకోవడానికి ఎంత బడ్జెట్ అవుతుందో అంత